గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే వాలి గారు. రజనీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, కోడుమూరుకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే సుధాకర్ మీద పోక్సో చట్టం కింద కేసు నమోదైంది మేడం. తన ఇంట్లో పనిచేసే బాలిక మీద 3 సంవత్సరాలుగా అత్యాచారానికి పాల్పడుతున్నట్టుగా ఆ యువతి ఫిర్యాదు చేసింది. బాలిక పోక్సో చట్టం కూడా కేసు నమోదైంది. అంటే తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆమె భయపడి ఫిర్యాదు చేయడానికి, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కాబట్టి, అధికారం ఉంది కాబట్టి భయపడి కంప్లైంట్ చేయలేదంట. ఇప్పుడు కంప్లైంట్ చేసింది. గతం మొత్తం కూడా ఇప్పుడు కళ్ళ ముందు కనిపించి ఆమె చాలా బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మేడం. ఎలా చూడాలి ఇప్పుడు ఈ కేసు నమోదైన పరిస్థితిని బట్టి ఏం చెప్తారు? ముఖ్యంగా అధికార మదంతో కొట్టుకులాడుతున్న వైసీపీని పవన్ కళ్యాణ్ గారు భూస్థాపితం చేశారు. ఏదైతే నిన్ను తొక్కేది నేనే జగన్, నీ నదపాతాళానికి తొక్కుతాను అంటూ బిగించేసిన పర్వం. 30,000 పైచిలుకులు ఆడబిడ్డలు తప్పిపోయారు, దానికి గల కారణం నీ వ్యవస్థలో మార్పులు అంటూ అక్కడ గర్జించారు. అదే రకంగా ఇప్పుడు ఇలాంటి ఆడబిడ్డలు తెర మీదకి వచ్చి కంప్లైంట్ చేసేంత ధైర్యం ఎందుకు వచ్చిందంటే, మహిష్మతి ఊపిరి పీల్చుకోన్నట్టుగా ఆంధ్ర రాష్ట్రం కూడా ఊపిరి పీల్చుకునేటటువంటి తరుణం వచ్చిందండి. ఒక తండ్రి సమానులైనటువంటి చంద్రబాబు గారు, అన్న సమానులైనటువంటి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీరందరి సమక్షంలో మేము స్వేచ్ఛగా ఉండగలుగుతాం, మేము రక్షణ కలిగి ఉంటాం. ముఖ్యంగా ఆడబిడ్డలకి రక్షణ చాలా ఇంపార్టెంట్. ఒక దళిత హోమ్ మినిస్టర్ ఈరోజు ఇవన్నీ కూడా ఆ ఆడబిడ్డకి ఒక ధైర్యం వచ్చిందండి. 3 సంవత్సరాల నుంచి నలిగిపోతుందేమో కానీ పేదరికం, బయటికి వెళ్ళి నిజం చెప్తే మళ్ళీ ఎక్కడ అవకాశం కల్పించలేనటువంటి పరిస్థితి, నిస్సహాయత. అసలు 18 ఏళ్ల లోపు పసిబిడ్డల జోలికి పోకూడదని సిగ్గు లేదా? నువ్వు అసలు నీలాంటి వ్యక్తిని శాసనసభ్యుడిగా ఎంచుకున్నందుకు మా చెప్పుతో మేము కొట్టుకున్నా తప్పులేదు. సో అందుకే అంటారండి, అటెండర్ పోస్ట్ కూడా విద్యార్హత ఉండాలి, కాండక్ట్ సర్టిఫికేట్ కావాలి, ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలి పోలీస్ స్టేషన్ నుంచి. కానీ గౌరవ శాసనసభ్యులకి మాత్రం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పోలీసులు ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళ క్వాలిఫికేషన్ కేసులు ఎక్కువ కలిగి ఉంటాయి. అదే రకంగా విద్యార్హత, వేలుముద్రగాడు కూడా అసెంబ్లీలో శాసనాలు పాస్ చేసేస్తుంటే, చదువుకున్న వాళ్ళు 2 చేతులు కట్టుకుని అసెంబ్లీ గేట్ బయట నుంచి పనిచేస్తుంటే అదే అదే వింత విచిత్రం అండి. కలికాలం అంటే ఇలాగే ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో అతను చేసినటువంటి అత్యాచారం చాలా దారుణం అండి. సో దీనికి శిక్ష ఎన్నాళ్ళు పడుతుంది, ఎన్నాళ్లలో బయటకు వచ్చేస్తాడు? 376 రేప్ కంటే దారుణంగా ఉన్నటువంటి ఫోక్సో చట్టం బలమైన చట్టం, దాంట్లో బెయిల్ అప్పుడే వస్తుందా? ఇదంతా ఒక ఎత్తు అయితే, సంజన సుకన్య, అంబటి రాంబాబు గారి గతంలో చిన్న చిన్న ఎలిగేషన్స్ వచ్చినవి, చిన్నవ పెద్దవో పోని కథలు వస్తాయి. కానీ ఒకటి గమనించండి, ఈ రోజు ఆ అమ్మాయిని అలాగా దారుణంగా ఇబ్బంది పెడుతున్న వీడియో ఎలా బయటకు వచ్చింది? ఆ అమ్మాయి పెట్టేంత ధైర్యం ఉందా? ఉంటే బయటకు వచ్చేసి కంప్లైంట్ ఇచ్చేసేది కదా. ఎందుకు కెమెరా పెట్టింది? ఎవిడెంటరీగా పట్టుకోవాలని పెట్టిందేమో బహుశా, మనకు తెలియదు. పోనీ ఎమ్మెల్యేని తనంతట తాను చాలా సందర్భాల్లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కంప్లైంట్ చేయడానికి ఒక్కోసారి ధైర్యం చేయలేదు. కొంతమంది దగ్గర చెప్తే కొట్టి పడేశారంట. ఇలాంటి వాళ్ళు డబ్బుల కోసం చేస్తారులే అని కూడా అన్నారట. ఇక తప్పని పరిస్థితుల్లో ఆధార్ కావాలి కదా అని చెప్పి ఆధారాలు రికార్డ్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందంటే చేసిందంట మేడం. ఎస్, ఎగ్జాక్ట్లీ. సరే, అమ్మాయికి అంత ధైర్యం వచ్చింది, పెట్టింది. సో అదే రకంగా నేనేం చెప్తున్నానంటే సార్, ఎవిడెంటరీగా ఇవ్వకపోతే పోలీసులు, ప్రపంచం ఎవరు నమ్మదు. అతను ఎమ్మెల్యే అయినా, మాజీ ఎమ్మెల్యే అయినా, రోడ్డు మీద పోరగాడైనా చేసినాడనడానికి ఆధారాలు కోర్టుకైనా చూపించాలి కదా. కోర్టుకి ఎప్పుడు ఆధారాలు చూపిస్తారేమో. ముందు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కట్టడానికి ఒక ఆడబిడ్డ అయితే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఎవరో ఒకరి మీద అయితే కంప్లైంట్ కడతారు. కానీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అంటే మీరు పన్నోళ్ళు డబ్బుల కోసం ఇట్లానే బెదిరిస్తారు, డబ్బులు ఇవ్వకపోతే, డబ్బులు ఇచ్చేస్తే గమ్మునుంటారు, డబ్బులు ఇవ్వకపోతే అత్యాచారం చేశారంటారు, పసిబిడ్డవి నిన్నెందుకు అట్లా చేస్తాడు అంటూ పోలీస్ స్టేషన్ ఎన్నో కేసులు కొట్టిపడేసినటువంటి పర్వం అండి. చాలా కేసుల్లో కూడా పాపం దొంగతనం కేసులు పని వాళ్ళ మీద పెట్టి వాళ్ళని చిత్రహింసలు పెడతారు. మేము తీలేదమ్మా, అట్లాంటి వాళ్ళం కాదు, మేము పని చేసుకొని బతికే వాళ్ళం అంటే వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళకి దొంగలు ఉంటారండి. అక్కడే అక్కలు, బావలు, మరుదులు, ఉమ్మడి కుటుంబంలో దొంగలు ఉంటారు. ఆ దొంగలు చేసినటువంటి దొంగతనానికి
దానికి కూడా పాపం దళితులు పని వాళ్ళ మీద నిందలు వేసేసి ఇవి అట్లాంటివే. ఈ ఆడోళ్ళు అట్లాంటివే తప్పుడువి. డబ్బుల కోసం ఏమైనా చేస్తారు, దొంగతనాలు చేస్తారు, ఇంకోటి చేస్తారంటూ స్టేషన్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల్లో కేసులు కూడా మేము చూసినవి, వాదించినవి కూడా ఉన్నాయండి. సో ఈ బిడ్డ తెలుసుకుంది ఏంటంటే ఆధారాలు లేకపోతే నన్నైనా అలాగే కొట్టిపడేస్తారు. గతంలో కొట్టిపడేశారు. గతంలో ఆధారాలు చూపించినప్పటికీ అతన్ని అరెస్ట్ చేయకపోగా నేనే సూసైడ్ చేసుకున్నట్టుగా ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు. లేకపోతే రోడ్ యాక్సిడెంట్ లో కొట్టిపడేస్తారు. ఇప్పుడు నిర్ణయించుకొని ఎటువైపు అయితే తను వస్తాడో అటువైపుగా ఫోన్ కెమెరా పెట్టుకొని ఆ అమ్మాయి వీడియో రికార్డ్ చేసుకున్న తరుణం చూస్తే తన శరీరాన్ని ఈ 3 సంవత్సరాల పాటు కాపాడుకోవడానికి కూడా తను చాలా పడుతున్న రకాలుగా తపన. చిత్రహింసలకు గురి చేశారంట మేడం. యాక్చువల్‌గా అశ్లీల చిత్రాలు చూపిస్తూ మానసికంగా, శారీరకంగా ఎన్నో బాధలకు గురి చేశాడు. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న సమయంలో బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి ఈ రకంగా ప్రవర్తించాడని చెప్పి ఆధారాలతో సహా తను చేసిన నిర్వాకం కూడా పూర్తిగా చెప్తోంది. సరే, ఇక్కడ ఆ అమ్మాయి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి చేసిన పని కాదు. తన శరీరాన్ని కాపాడుకోవడానికి చేసినటువంటి ఆత్మరక్షణ. హ్మ్. సో ఇక్కడ చాలా దయనీయమైనటువంటి ఘటన ఏంటి అంటే ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పాల్సిన స్థాయిలో నువ్వు కూర్చొని నీ ఇంట్లో మైనర్ పిల్లలతో పనులు చేపించుకుంటూ, ముఖ్యంగా ఆడబిడ్డలతో అశ్లీల పిక్చర్లను చూపిస్తూ వాళ్ళతో తప్పుగా ప్రవర్తిస్తూ ఇదంతా కూడా ఒక్కొక్కసారి బెయిల్ రాకుండా లోపలేస్తే తప్ప వీళ్ళకి బుద్ధి రాదేమోనని అనిపిస్తుందండి. మేడం పోక్సో కానీ చట్టం రెండు గురించి వైపులా చెప్పారు కదా, ఆ వాదన చట్టం మీద వినిపించటం. కేసు కూడా నమోదైంది ఆ చట్టం కింద. ఎట్లా ఉంటుంది మేడం? సరే, ఆ చట్టం అంటే మైనర్ పిల్లల మీద జరుగుతున్న దాడులకి 376 రేప్ కేసులకి చాలా తేడా ఉంటుందండి. రేప్ కేసులో నిర్భయ చట్టాలని చాలా వచ్చినాయి. సో ఇది ఫోక్సో ఎలా ఉంటుందంటే ఆ పిల్ల ఒకవేళ ఇష్టపడి ఆ అమ్మాయి కూడా ఇష్టం ఉందండి అన్న సరే అయినప్పటికీ దాన్ని ఇష్టంగా పరిగణించరు. తెలిసి తెలియనితనంగా పరిగణిస్తారు. అదే రకంగా ఫోక్సోలో స్కూల్ పిల్లల్ని టీచర్లు, ఆయా పని వాళ్ళు, లేకపోతే ప్రిన్సిపల్ స్థాయిలో ఉన్న వ్యక్తులు, తాతలు, బాబాయిలు, అక్కడ రిలేషన్ లో పెద్దవాళ్ళు ఎవరున్నప్పటికీ మైనర్ పిల్లల మీద జరిగే దాడులకి కొరడా జాడించే చట్టమే ఫోక్సో. సో ఈ ఫోక్సో చట్టంలో బెయిల్ అనేది రాదండి. రేప్ కేసులో కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది అరౌండ్ ఒక 90 డేస్ కట్లా. దీంట్లో చాలా వరకు బెయిల్ రిజెక్ట్ చేస్తారు జడ్జి గారు. ఎందుకంటే మ్మ్. 18 ఏళ్లు దాటిన వాళ్ళు ఇది తప్పు అని చెప్పొచ్చు. వాళ్ళ ఇష్టాలు ఇంకా చాలా ఉంటాయి. కానీ ఇది మాత్రం పసిబిడ్డలతో సమానమైనటువంటి బిడ్డల మీద, ఆడబిడ్డల మీద చేస్తున్న లైంగిక దాడులు. అది ఫోక్సోలో చాలా వేరియేషన్స్ ఉంటాయండి. అంటే అసభ్యంగా ప్రవర్తించడం, చేతులు పట్టుకోవడం, పిల్లలతో తప్పుడు పదాలు మాట్లాడడం, కొన్ని అశ్లీల చిత్రాలు చూపించడం, లేకపోతే లైంగిక దాడి పూర్తిగా జరగడం, ప్రేరేపించడం, చర్యలు ఇవన్నీ కూడా సెట్ బై సెట్ పార్ట్ 1, పార్ట్ 2 లాగా వచ్చేస్తాయి. సో అక్కడ జరిగింది ఏంటంటే తప్పు జరిగిపోయింది. చెప్పినా కేసులు కట్టలేని పరిస్థితి. ఆధారాల కోసం నిరూపించినటువంటి తరుణం. సో వీటన్నిటిని బేస్ చేసుకొని సిగ్గుపడాలి వైసీపీ. గతంలో కూడా మీకు గుర్తుండి ఉండాలండి. గోరంట్ల మాధవ్ గారు చేసినటువంటి ఒక అశ్లీలమైన అవును. పనికి అది నేను కాదు, ఇది నా శరీరం కాదు, నాకు మొలతాడు లేదు అంటూ తప్పుడు మాటలను కూడా మేము విన్నాం. ఈరోజు పార్లమెంట్ లో రాష్ట్ర సమస్యలను చూపించరా అంటే నా ఒళ్ళు నేనే చూపించి సల్మాన్ ఖాన్ ని మించిపోతాను అంటే అది ఎంతవరకు సమంజసం అండి? ఇలాంటి వ్యక్తులన మేము ఓట్లేసి గెలిపించుకుంది. వీళ్ళ ముందా మేము సాల్యూట్ కొడుతుందంటూ పోలీసులు, వీళ్ళ ముందా మేము 2 చేతులు కట్టుకొని నుంచుంటుందంటూ ఐఏఎస్లు. వీళ్ళందరికీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కాంటాక్ట్ సర్టిఫికెట్. ఇతను ఎలాంటి వారు, గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా, ఇతని కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ చూడకుండా దయచేసి మీరు అసెంబ్లీలో సీటు ఇవ్వకండి సార్. శాసనసభలో కూర్చోబెట్టేవాడు శాసనాలు చేయగలంత అనుభవం లేకపోతే అంతటి ప్రావీణ్యత కలిగిన వాడిని కూర్చోబెట్టండి సార్. సో ఇక్కడ ఏంటంటే మమ్మల్ని పాలించే వాళ్ళు ఇలాంటి వాళ్ళ అంటే నేను తలెత్తుకోలేని పరిస్థితి. సో ఇదే ఇంతకుముందు రోడ్డు మీరు మీద ఒక చెప్తున్నారు లోఫరో మేడం, ఈ ఈ వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి ఇప్పట్లో బెయిల్ రాదని అంటున్నారు. ఇలాంటి వాళ్ళు మళ్ళీ పోటీ చేయడానికి కూడా అనర్హత పొందే విధంగా ఉండే అవకాశం ఉందా? ఏమన్నా అలాంటి చర్యలు ఏమైనా కనిపించే అవకాశం ఉందా? 100% సార్. ఇదే కేసు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ మీద పడితే అతను ఉద్యోగం నుంచి పూర్తిగా సస్పెండ్ చేసేస్తారు. రిమూవల్ ఫర్ సర్వీస్ కూడా అయిపోతుంటుందండి 376 లెక్కలో అని ఇంకోటి. సో ఇటువంటి విషయాల్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా అనర్హత వేటు వేయాలి. ఎందుకు అనర్హత వేటు పడుతుందంటే ఫోక్సో కేసులో అతను రెడ్ హ్యాండెడ్ గా దొరికినటువంటి ముద్దాయి. మరొక కేసులో అతనికి పనిష్మెంట్ పడుతుంది.
ఏ కేసులో అయినా 2 ఏళ్ల పైచిలకు అతను జైలు శిక్ష అనుభవిస్తే అతని మీద ఆటోమేటిక్ గా అనర్హత వేటు పడుతుంది. అంటే 2029 ఎలక్షన్ కి వాజ్ అన్ఫిట్ అన్నమాట. అతను పనికిరాడు. అనర్హత వేటు ఉంటుంది. అదే రకంగా చట్టాలు కూడా ఆ మాదిరిగా అంటే రూపొందించబడినవండి. గతంలో లాగా కొత్త కొత్త అమెండ్మెంట్స్ అన్నమాట. 376 ఓకే. అమెండ్మెంట్ నిర్భయ యాక్ట్ అనేది వచ్చింది. అదే రకంగా ఫోక్సో చట్టం ఇంకా బలమైన చట్టం. మైనర్ బిడ్డలని రక్షించడం కోసం, వాళ్ళ ప్రాణ రక్షణ కోసం, వాళ్ళని ఏ రకంగా సో ఇబ్బంది 2 ఏళ్ల కంటే పెట్టకూడదు, ఎక్కువ పడే చదువుకునే అవకాశం ఉంది చోట మేడం పనిచేయడం పోక్సో ప్రకారం? సార్ మామూలుగా అది 7 ఏళ్ల పైచిలకు పనిష్మెంట్ అండి. అంటే 7-10 ఇయర్స్ మధ్యలో ఉంటుంది అది. తేడా పడితే ఉరి తీసేసే పరిస్థితులు కూడా ఉంటుంటాయి. సో వాటికి మించి ముందు అతనికి ఇమ్మీడియేట్ గా పనిష్మెంట్ పడుతుంది సార్. ఎందుకంటే ముందు జైల్లో వేసేస్తారు. బెయిల్ కూడా రిజెక్ట్ చేసేస్తారు. బెయిల్ 6 నెలలు పట్టొచ్చా, 7 నెలలు పట్టొచ్చా కూడా చెప్పలేము. దయచేసి హ్మ్. వాదించే అడ్వకేట్లు కూడా ఇటువంటి వ్యక్తిని బయటకు తెస్తే, సరే ఆ బిడ్డ పసిబిడ్డ 3 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉంది స్టేషన్ల చుట్టూ బయటపడలేని పరిస్థితి. ఒక హ్మ్. డబ్బున్నోడికి అంటే ఎప్పుడు చెప్తారు గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు, పేదవాడికి పెత్తందారికి మధ్య జరిగేటటువంటి పోటీ అని. అంటే ఈ హ్మ్. బిడ్డ పేద బిడ్డ. వాడు పెత్తందారనమాట. పెత్తందారి చేతిలో నలిగిపోతున్న పేదింటి ఆడబిడ్డ. తన హ్మ్. శరీర రక్షణ కోసం కోర్టుని, స్టేషన్లని ఆశ్రయించినటువంటి పరిస్థితి. 3 సంవత్సరాల నుంచి మూగబోయిన గొంతు ఈరోజు ధైర్యంగా గర్జిస్తుంది. ఖచ్చితంగా అరెస్టు చేయండి. అలాగా ఏ ఆడబిడ్డ బలి కాకూడదు. 3 సంవత్సరాల నుంచి నలిగిపోతున్నా. నోరు విప్పి హ్మ్. చెప్తే నీ మీద దొంగతనం కేసు కట్టేస్తా. నిన్ను ఆ కేసులో ఇరికించి పడేస్తా. నువ్వు డబ్బు కోసం చేస్తున్నావు నేను నిరూపిస్తా. నీకు ఇంకొక లవర్ ఉన్నాడని నిరూపిస్తా. నువ్వు అలాంటి దానివేనా నిరూపిస్తా. నోరు మూసుకొని నా కింద పనిచేయి అంటూ హ్మ్. బెదిరించిన ఘటనలు ఎన్నో ఉన్నాయండి. ఎంతో మంది కూడా ఆధారాలు తీసుకొచ్చి చూపించేవాళ్ళు. గట్టిగా అడగమ్మా ఏమవుతది? ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఉద్యోగం చేసుకోవచ్చు అంటే, లేదండి ఓకే. ఒక రోజు ఇంట్లో ఊడుస్తూ ఉంటే ఒక ఉంగరం అక్కడ పడిపోయింది. దాన్ని తీసి నేను కర్చీఫ్‌లో పెట్టుకొని పక్కకెళ్ళాను. అది సీసీ కెమెరాలో పెట్టాడు. నువ్వు దొంగతనం కేసు కడతాను అన్నాడు. ఆ ఉంగరం కూడా తనే పడేశాడు. అది తీసుకొని నేను ఓనర్ అమ్మకి ఇచ్చాను. కానీ అది మాత్రం రికార్డ్‌లో లేదు. నేను తీసి పట్టుకొని కర్చీఫ్‌లో పెట్టుకున్నది మాత్రమే చూపిచ్చాడు. వాళ్ళది వస్తువు కూడా పోలేదు మేడం గారు. దాన్ని బట్టి నా మీద దొంగతనం కేసు వేస్తానని చెప్తున్నాడు. భయపెడుతున్నాడు. అందుకే చెప్పలేకపోతున్నాను హ్మ్. అని అన్న సో కొంతమంది పరిస్థితుల్లో కామెంట్ కూడా దొంగతనం పెడుతున్నారు కేసు మేడం. నుంచి బెయిల్ వైఎస్ రద్దు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ మాజీ ఎమ్మెల్యేలను కూడా పరామర్శిస్తే బాగుంటుంది జైలుకెళ్ళి అని. అఫ్‌కోర్స్ దానికి ఒక 25,00,000 ఖర్చయ్యేమేమో. దీనికి కూడా ఏదో చెప్తాడు. సార్ అసలు నాకు తెలిసి మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటంటే పాపం పిన్నెల్లి గారి బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది. పిన్నెల్లి గారికి బెయిల్ రాదు. ఎందుకంటే హ్మ్. పిన్నెల్లి గారి వాళ్ళ అడ్వకేట్లు చెప్తున్నారు. అది మార్ఫింగ్ వీడియో అండి. లోకేష్ గారు మార్ఫింగ్ చేసి పంపించారు. ఫారెన్ లో ఉండే వాళ్ళు మార్ఫింగ్ చేశారు. మా పిన్నెల్లి గారు అప్పుడు అక్కడ లేరు అని వాళ్ళు పాపం కేసు డ్రాఫ్టింగ్ లో మెన్షన్ చేసుకుంటే గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు పగలగొట్టాడు. అయితే ఏంటి? పగలగొట్టాడు. కోపం వచ్చింది. అక్కడ ఏమన్నా రిగ్గింగ్ జరుగుతుందా? అతను ఏమన్నా రిగ్గింగ్ చేస్తున్నాడా? లేదు కదా! చేస్తే అలా పగలగొట్టాడు కదా! అంటే చేయలేదు కాబట్టి పగలగొట్టేశాడు. అన్నట్టుగా పగలగొట్టాడని 10 సార్లు చెప్తుంటే అంబటి రాంబాబు గారు, వెనకాల ఉండే ఆయన ఎవరు అనిల్ కుమార్ యాదవ్ గారు భయపడుతున్నారు. ఒరేయ్ నాయనా హ్మ్. నేనేమన్నా కేసులో ఇరుక్కుంటే మాత్రం జగన్‌ని మాత్రం తీసుకురాకండి. ఒకటి మాట్లాడబోయి ఒకటి మాట్లాడతాడు. వాడిని సేవ్ అవును. చేయడానికి వచ్చామా? ఇరికించడానికి వచ్చామా? వాడి బెయిల్ క్యాన్సిల్ అవ్వకుండా వాడు లోపలే ఉండేలాగా వచ్చామా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ చూడండి. ప్రతి ఒక్కరు లోపల ఉండాలి. ఏదో ఒక కారణంతో లోపల ఉండాలి. బయటకి కనీసం ఒక 16 నెలలు ఆయన ఉన్నాడు కదా! 20 నెలలన్నా వాళ్ళు ఉండాలి. తర్వాత ఓకే. బయటకొచ్చి జనాల్లో సానుభూతి యాత్ర బిగించేయాలి. సో ఈ పర్వంలో ఓకే. జరుగుతున్నటువంటి వైసీపీ పార్టీ అండి. సో వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉండేటటువంటి అనుజ్ఞులు అందరూ ఇలాంటి వారి రైట్. కోవకే ఎక్కువ మంది చెందుతున్నారు. అక్కడున్న నిజాయితీ పరులు ఫిల్టర్ అయిపోతే బెటర్‌గా ఉంటుందని నా ఉద్దేశం. ఓకే మేడం. వైసీపీ మాజీ ఎమ్మెల్యేల అరాచకాలు, గతంలో చేసినటువంటి అన్ని విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇంకా ఎన్ని భయంకరమైన వాస్తవాలు బయటకు వస్తాయో కూడా చూద్దాం. థాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే.